నువ్వు నా పిల్లవే పార్ట్ 6. మను, ఏంటి లల్లి? ఎలాగో ఇక్కడే ఉంటున్నారు కదా, పెళ్లి గురించి ఆలోచించండి నాన్న. శ్రద్ధ పేరెంట్స్ తో మాట్లాడండి లల్లి. మంచి రోజు చూసి రణ్జిత్ ని కూడా తీసుకుని వెళ్దాం అని లలిత గారు అనగానే కళ్ళ ముందు డీ మెదులుతాడు. డీ గురించి ఆలోచిస్తున్నావా? లేదు లల్లి, నా బాధ దీపు గురించి. తను ఎక్కడుందో నీకు తెలుసు కదా. హ్మ్, బాగుందా? బాలేదు అంటే ఏంటి మను? వాడి బలవంతానికి తండ్రిని పోగొట్టుకుంది. పెళ్లి కాకుండానే తల్లి అయింది. మానసిక స్థితి బాగోలేక బిడ్డని కూడా దగ్గరకు తీసుకోవాలంటే భయపడుతుంది. ఆ పిల్లకి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇచ్చాడో దేవుడికి తెలియాలి అని బాధగా అంటున్న లలిత గారి వంక చూస్తూ, ఇప్పుడు మళ్ళీ దీపు కావాలి అంటున్నాడు అని బాంబు పేలుస్తాడు. ఏం మాట్లాడుతున్నావు మను? నిజం లల్లి, బిడ్డ వద్దంట, తల్లి కావాలంట. అది కూడా లైఫ్ లాంగ్ ఎవరికి కనిపించినంత దూరంగా తీసుకెళ్లిపోవాలనుకుంటున్నాడు. ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు లలిత గారికి. ఏంటి మను అదంతా అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. బాబుని నేను పెంచుకుంటానులేండి. మరి దీప పరిస్థితి ఏంటి మను? బిడ్డను దూరం చేసి డీ చేతుల్లో పెడతారా? మనం అందరం చచ్చి వాళ్ళ అనాథల్లా బ్రతికే కన్నా బాబుని మనం ఏ లోటు లేకుండా చూసుకోవడం బెటర్ కదా. డీ అంత దుర్మార్గుడు కాదు మను. దీపు వంటికి చేయి వేసే వరకు నేను వాడిది కోపం అనుకున్నాను లల్లి. కానీ వాడు అనుకున్నది చేసి దీప పెళ్లి ఆగిపోయేలా చేశాడు. వాళ్ళ నాన్న అవమానంతో ఉరేసుకొని చనిపోయేలా చేశాడు. వాడి దుర్మార్గం కళ్ళతో చూశాక ఆ పసి ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం తప్పట్లేదు. కానీ దీపని ఇబ్బంది పెడతాడేమో మనం. ఆ రోజు తనకి అనవసరం అన్నవాడు ఇప్పుడు అవసరం అంటున్నాడు. ఏదో ఉంది లల్లి. అదేంటో తెలియాలి అంటే దీపని డీకి అప్పగించాలి. తన మానసిక పరిస్థితి బాలేదంటున్నావు. నువ్వు ఒకసారి ఆలోచించండి. తీసుకెళ్తున్నాడు కదా, వాడే చూసుకుంటాడు లల్లి అని రిత్వి రాగానే ఆ టాపిక్ ఆపేస్తాడు. పాయసం బౌల్స్ తెస్తున్న శ్రద్ధ శ్రీమాన్కి లలిత గారికి అందించి రిత్వితో షేర్ చేసుకుంటుంది. పృథ్వీ బంగారం మాట్లాడవా? శ్రీమాన్ నాకు చూసి మూతి తిప్పేస్తుంది. చిన్నగా నవ్వి పాపని ఒడిలోకి లాక్కుని, నేను చెప్పేది గుడ్ గర్ల్ లా వినరా ప్లీజ్ అని క్యూట్ గా అడుగుతాడు. గట్టిగా మొహం తిప్పేస్తుంది. కానీ శ్రీమాన్ ఏం చెప్తాడో వినాలని అలానే కూర్చుంటుంది శ్రద్ధ. లలిత గారు వాళ్ళని నవ్వుతూ చూస్తుంటే శ్రీమాన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. స్మాల్ మమ్మీకి ఫీవర్ వచ్చిందని నీకు చెప్తే నువ్వు ఏడుస్తావు లేదా డల్ అయిపోతావు కదా. నువ్వు అలా డల్ అయిపోతే డాడీ లల్లి కూడా డల్ అయిపోతారు కదా. నువ్వు ఇలా డల్ గా స్కూల్ కి వెళ్తే మీ ఫ్రెండ్స్ కూడా డల్ అవుతారు కదా. మీ ఫ్రెండ్స్ డల్ అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా డల్ అవుతారు కదా. చూడు, నా వల్ల మీ అందరూ డల్ అవుతారు కదా, అందుకే నీకు చెప్పలేదు బంగారం అని సాగదీసి చెప్తాడు. తన చిట్టి బుర్రతో కొంచెం కొంచెం అర్థమైనది శ్రీమాన్ మాతో చూస్తుంది. నిజం బంగారం అని పప్పి ఫేస్ పెడతాడు. శ్రీమాన్ మాటలకు కన్విన్స్ అయినా కొంచెం గట్టిగానే ఉంటుంది రిత్వి. బంగారం ఎప్పుడైనా మాట్లాడరా, నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, అదేమో చెప్పనివ్వట్లేదు నువ్వు. ఏంటి అన్నట్టు చూస్తుంది రిత్వి. నువ్వు నాతో మాట్లాడితేనే చెప్తాను. క్యూరియాసిటీతో అదేంటో చెప్పు స్మాల్ డాడీ అని క్యూట్ గా అడుగుతుంది. అయితే నాతో మాట్లాడతావా? ఓకే అని అరుస్తుంది. చిన్నగా నవ్వి రిత్వి బుగ్గల్లాగి, మీ స్మాల్ మమ్మీ నేను ఇక ఇక్కడే ఉండబోతున్నా, మనం రోజు ఆడుకోవచ్చు, వీకెండ్స్ ఎంజాయ్ చేయొచ్చు అని నవ్వుతూ చెప్తాడు. నిజమా అని ఆశ్చర్యం ప్లస్ సంతోషంగా అడుగుతుంది రిత్వి. నిజం బంగారం అని రిత్వికి ముద్దులు పెట్టి, ఇప్పుడైతే మనం షాపింగ్ కి వెళ్దాం లల్లి, నేను రెడీ చేస్తుంది, వెళ్ళు అని పాపని లలిత గారితో పంపించేశాక శ్రద్ధని కూడా రెడీ అవ్వమని చెప్పి తన గదిలోకి వెళ్తాడు. బాస్ ఆల్ రెడీ. మార్క్ వాయిస్ కి ఒకవైపుకి పెదవులు సాగదీసి లెట్స్ గో అని పైకి లేచి తన బ్లేజర్ అందుకుంటాడు డి. కిందకి వస్తున్న కొడుకుని చూసి డి టిఫిన్ చేద్దాంరా అని పిలుస్తారు రంజిత్ గారు. వెతుకుతున్నది దొరికింది నాన్న, నా విత్తనం మీ దగ్గరకు వచ్చే టైం అయింది అని వంకరగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. డి మాటలకు ఉన్న చోటే సునామీ వచ్చినట్టు ఫీల్ అవుతూ వెంటనే వసంత్ కి కాల్ చేసి విషయం చెప్తారు. కానీ అంకుల్, ఇప్పుడు దీపాలికి సర్జరీ జరిగింది, షిఫ్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఏదో ఒకటి చేసి కంట్రీ దాటించు వసంత్. డి తనని కలిస్తే ఇన్నాళ్ళు మనం దీపాలిని ప్రొటెక్ట్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. కానీ డి నుండి దాచడం కష్టం సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. తల పట్టుకుంటారు రంజిత్ గారు. బాబు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు సార్. తల్లి బిడ్డలు నిర్దాక్షిణ్యంగా వేరు చేశాడు వసంత్ అని బాధగా అంటారు. వసంత్ కి ఆయన బాధ తెలిసినా ఏం చేయలేని సిచ్యువేషన్ అవ్వడంతో కాల్ కట్ చేసి మౌనంగా కూర్చుంటాడు. పర్సనల్ చాపర్ గాల్లోకి ఎగరగానే ల్యాప్టాప్ కొన్ని వీడియోస్ చూసి డి చూసినది మై లైఫ్ యు ఆర్ సో టెంప్టింగ్ అని నవ్వుకుంటాడు. ఫ్రెష్ అయ్యాక జీన్స్ టీ షర్ట్ తో రెడీ అయిన శ్రీమంత్ తనకి వచ్చిన కాల్స్ చెక్ చేసుకుని అన్న నుండి రంజిత్ గారి నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉండడంతో ముందుగా రంజిత్ గారికి కాల్ చేస్తారు. ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో ల్యాండ్ లైన్ నెంబర్ కాల్ చేస్తాడు. అటువైపు నుండి మెయిడ్ ఫోన్ లిఫ్ట్ చేసి రంజిత్ గారికి బీపీ ఎక్కువ అవడం వల్ల డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్లారని చెప్తుంది. కాస్త టెన్షన్ గా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు శ్రీమన్. నిద్రపోతున్నాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు బాబు. సరే, జాగ్రత్తగా చూస్తుండండి, నేను వస్తున్నానని ఫోన్ కట్ చేసి అన్నకి కాల్ చేస్తాడు. హలో మను, ఏమైందన్నయ్య, ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు? డీకి అడ్రస్ తెలిసిపోయింది. తెలిసిన విషయమే కావడంతో శ్రీమాన్ పెద్దగా రియాక్ట్ అవ్వడు.
బాబుని సేఫ్ గా తీసుకురండి అన్నయ్య. ఏం మాట్లాడుతున్నావురా? మీరు ఎంత ఆవేశపడినా బాధపడినా వాడిని ఆపలేరు. అందుకే బాబు జాగ్రత్తగా మన దగ్గరకు వస్తే చాలు, నేను కేర్ఫుల్ గా చూసుకుంటా. శ్రీమన్ నుండి కోపం అనే ఎక్స్ప్రెషన్ కూడా రాకపోవడంతో వసంత్కి చాలా వియర్డ్ గా అనిపిస్తుంది. కానీ డీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి అలా మాట్లాడుతున్నాడని సరే అంటాడు వసంత్. ఇందుకేనా అంకుల్ కి బీపీ డౌన్ అయింది? హ్మ్. సరే నేను శ్రద్ధ అంకుల్ దగ్గరికి వెళ్తున్నాం, నేను చూసుకుంటాను. సరే జాగ్రత్త మను అని కాల్ కట్ చేస్తాడు వసంత్. హాల్లోకి వచ్చిన శ్రీమన్ శ్రద్ధ పిల్లల్ని పిలిచి విషయం చెప్పకుండా వసంత్ కార్ కీస్ తీసుకుని రంజిత్ గారి ఇంటికి స్టార్ట్ అవుతాడు. మను, హా, ఏమైంది ఎలా ఉన్నావు? చెప్తాను రిప్పి ఉంది అన్నట్టు కళ్ళతో సైగ చేస్తాడు. విషయం ఏంటో అనుకొని సైలెంట్ గా కూర్చుంటుంది శ్రద్ధ. స్మాల్ డాడీ, హా, ఫస్ట్ ప్లే ఏరియాలోకి వెళ్దాం. రంజిత్ తాతయ్య దగ్గరికి వెళ్ళేసి ఆ తర్వాత వెళ్దాం. హే తాతయ్య దగ్గరికా, అయితే ఓకే అని నవ్వుతూ శ్రద్ధతో మాటలు చెప్తుంది రిత్వి. పర్సనల్ చాపర్ గాల్లోకి ఎగరగానే ల్యాప్టాప్ లో కొన్ని వీడియోస్ చూసినట్టు మై లైట్ యు ఆర్ సో టెంప్టింగ్ అని నవ్వుకుంటాడు. హాస్పిటల్ బెడ్ మీద నిస్తేజంగా పడుకున్న దీపాలిని చూస్తూ నన్ను చూడగానే నీ రియాక్షన్ ఏంటే? చంపేస్తావా? చూద్దాం. నువ్వు కోపంగా చూసే చూపులో ఏదో నిషా ఉంది. అందుకే నిన్ను రెచ్చగొట్టాలనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఇద్దరం ఈ కంట్రీ కూడా వదిలేసి వెళ్ళిపోతామని సాడిస్టిక్ గా నవ్వుకుంటాడు. దీపాలి ఉన్న హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వగానే డైరెక్ట్ గా తను ఉన్న రూమ్ వైపు అడుగులు వేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే వాణి ఒడిలో బాబు నిద్రపోతూ కనిపిస్తే మూర్తి గారు దీప బెడ్ మీద పక్కన కూర్చొని కనిపిస్తారు. సౌండ్ కి వాణి తల తిప్పి దీవంక చూస్తే ఆమె చేతుల్లో ఉన్న బాబుని ఒకసారి చూసి దీపాలి వైపు చూపు తిప్పేస్తాడు. లోపలికి నడిచిన అతనికి హార్ట్ బీట్ తగ్గుతున్నట్టు అనిపించి ఒక్కో అడుగు కష్టంగా వేస్తుంటే మూర్తి గారు దీవంక ఎవరు అన్నట్టు చూస్తారు. కాల్ ద డాక్టర్ మార్క్. ఎస్ సార్ అని అతను వెళ్ళిపోతే బయటికి వెళ్ళండి అని మర్యాద అప్పు తెచ్చుకొని మరీ చెప్తాడు. మూర్తి గారు భయంగా ఎవరు బాబు మీరు, ఎందుకు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు అని టెన్షన్ గా అడుగుతారు. దీని జీవితాన్ని నేను, అదిగో అక్కడున్న పిల్లాడు పుట్టుక కారణం నేను. ఇది చాలనుకుంటా నేనెవరో మీకు అర్థం అవ్వడానికి. అతని వాయిస్ కి దీపాలి కనుబొమ్మలు కదిలితే చేతిలో కాస్త కదలికొస్తుంది. డీ మాటలకి మూర్తి గారితో పాటు వాణికి కూడా గట్టి షాక్ తగులుతుంది. బాబు ఈ టైంలో మీరు అమ్మాయిని కలవడం మంచిది కాదు. అసలు సర్జరీ జరిగింది. తన మెంటల్ కండిషన్ అస్సలు బాలేదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఆవేశపడి మళ్ళీ ఏదో ఒక గాయం చేసుకుంటుంది. మీకు దండం పెడతాను, ప్లీజ్ వెళ్ళండి అని చేతులు జోడిస్తారు. దాన్ని తీసుకునే వెళ్ళడానికి వచ్చాను. మీరు బయటికి వెళ్తారా లేక నన్నే గెంటేయమంటారా అని సీరియస్ గా అడుగుతాడు. వాణి అతని మాటలు కోపంగా ఏదో అనేలోపు మూర్తి గారు వద్దు అన్నట్టు సైగ చేసి బయటికి వెళ్తూ బాబుని అక్కడ ఉంచేసిరా అని చెప్తారు. వాణ్ణి కూడా తీసుకెళ్లిపోండి, నాకు కావాల్సింది ఇది మాత్రమే అని తేల్చి చెప్పేసి పిల్లాడి వంక కూడా చూడడు. అతని మాటలకు షాక్ అవ్వడంతో పాటు బాధ కూడా కలుగుతుంది. వాణి మాత్రం ఉండబట్టలేక వీడు మీ కొడుకు, ఇలా తల్లిని బిడ్డని వేరు చేయడం మంచిది కాదు అని చెప్తుంది. నేను వేరు చేయట్లేదు, వాడిని మా నాన్న వారసుడిగా వదిలి వెళ్తున్నాను. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడిన ఆడవాళ్ళు దీన్ని తప్ప ఎవరిని కొట్టను, నేను మీ మీద చేయి చేసుకోవాల్సి వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తున్నానని ఇరిటేట్ చేయదు, గెట్ లాస్ట్ అని అరుస్తాడు. డీ మాటలకి వాణి అసహ్యంగా చూస్తే మూర్తి గారు ఆమెను బయటికి తీసుకెళ్తూ డోర్ దాటుతుంటే వాళ్ళ చెవులకు ఒక భయంకరమైన అరుపు వినిపిస్తుంది. భయంగా వెనక్కి తిరిగిన వాళ్ళు నోట మాట రాకుండా జరిగేది చూసి కళ్ళు పెద్దవి చేస్తారు. ఏం జరిగిందో గెస్ చేయండి. ఎవరైనా ప్రతిలిపిలోకి వెళ్ళి చదివి ఇక్కడికి వచ్చి కమెంట్ చేశారో వేసేస్తా. ఓకే, ఇక్కడ గెస్ చేయండి. దీప లేచిందా లెగవలేదా? లేకపోతే దీపని డీ ఏమన్నా చేశాడా? చేస్తే ఒకళ్ళనొకళ్ళు ఏం చేసుకున్నారో చెప్పండి. ఇది మాత్రం హైలైట్ అనమాట. ఇక్కడ ట్విస్ట్, అసలు ట్విస్ట్ ఉంది ఇది. ఎవరైనా గెస్ చేయొచ్చు. ఒక సిస్టర్ ఒక ఇద్దరు ముగ్గురు అడిగారులేండి రెగ్యులర్ చేయమని. రెగ్యులర్ అంటే ఏం లేదు, డే బై డే స్టోరీస్ అన్నిటితో పాటు ఇది వస్తుంది అనమాట. పెద్దగా ఏం లేదు. మీరు ప్రతిలిపిలో చదవాలన్నా 40 అప్డేట్స్ మించి ఏం లేదు. అంటే 40 అంటే 20 అంటే, ఎందుకంటే నేను చెప్పాను కదా రెండు అప్డేట్లు కలిపి ఇక్కడ ఇస్తున్నానని. ఆల్మోస్ట్ మహా అయితే మీరు 20 ఎపిసోడ్ వరకే వెళ్ళగలరేమో నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత నేను రాయాలి, నేను రాస్తేనే మీరు చదవగలరు. సో మీరు నా వాయిస్ రూపంలో స్టోరీ వినాలనుకుంటే ఇక్కడే ఉండండి. లేదు మేము ఇంకా చదవాలి అనుకుంటున్నాం అంటే ప్రతిలిపిలో చదువుకోండి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎలా ప్రతిలిపి అకౌంట్ సంబంధించిన లింక్స్. మళ్ళీ కావాలంటే నేను లింక్స్ యాడ్ చేస్తాను. లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మీరు ప్రతిలిపి డౌన్లోడ్ చేసుకుని సేమ్ యాజ్ ఈజ్ ఇప్పుడు ఇది బిఎన్ స్టోరీ వరల్డ్ ఉంది కదా, అక్కడ కూడా అలానే బిఎన్ స్టోరీ వరల్డ్ అని చెప్పేసి టైప్ చేయండి.
మీకు వస్తుంది, ఇష్టమైన రాక్షసుడు వస్తుంది, నువ్వు నా పిల్లవే వస్తుంది. ఓకేనా? టాటా.